హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ దేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ అండి, ఈరోజు రెసిపీ ఏమిటంటే క్యారమెల్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండి. మీగా సాఫ్ట్గా ఉంటుందండి. నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. 2-3 స్పూన్లతో ఆగరండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది మరి ఇది. షుగర్ సిరప్ అనేది తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. 3 టేబుల్ స్పూన్ షుగర్ని వేయండి. ఇలా పలచగా వేయండి, అస్సలు కదిలించద్దు. వాటర్ గట్ట ఏమీ వేయకండి. పంచదార అనేది కరుగుతున్నప్పుడు ఇలా గరిటెతో ఒకసారి మిక్స్ చేయండి. ఈ క్యారమెల్ సాస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేయొద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి చేయకండి, మాడిపోతే చేదు అనేది వచ్చేస్తుంది, దాని టేస్ట్ మారిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా చేస్తూ ఉండండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక ఒక ప్లేట్లోకి మీరు ఏ బౌల్లో తయారు చేసుకుంటారో ఆ బౌల్లోకి వేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకుని అంతా స్ప్రెడ్ చేయండి పల్చగా. పంచదార పాకం అనేది గిన్నెలో త్వరగా వేయండి, ఎందుకంటే అది కొంచెం గట్టిపడిపోతుంది కనుక. ఇలా పల్చగా చేసి ఇలా స్ప్రెడ్ చేయండి, కాసేపు అలా ఉంచండి, గట్టిపడిపోతుంది. ఒక బౌల్ తీసుకోండి. ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సమానంగా ఉండాలండి. పాలు గుడ్లు కూడాని. 1/2 లీటర్తో చేస్తున్నాను. 1/2 లీటర్ పాలకి 3 eggs వేసుకుంటున్నాను. అదే 1/2 లీటర్ అయితే 6 గుడ్లు వేసుకోవాలి. అదే లీటర్ అయితే 12 గుడ్లు. ఇలా గుడ్లు బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే కనుక ఎగ్ స్మెల్ అనేది రాదు. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్తో చేస్తున్నాను, ప్యాకెట్ పాలతోని. చికెన్ పాలు కూడా తీసుకొచ్చండి. ఈ రెసిపీకి వచ్చేసి పలచని పాలు అసలు పనికి రాదనమాట, అసలు రాదు. ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే చిక్కగా వస్తుంది, సాఫ్ట్గా వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బీట్ చేసిన గుడ్లలో ఇలా పాలు వేయండి. 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. షుగర్ మీకు స్వీట్నెస్ తగ్గట్టుగా వేసుకోండి. నేను 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను, అంటే 3 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. షుగర్ మెల్ట్ అయ్యే వరకు 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయండి. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, అది వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు ఇలా కలపండి. ఇలా బౌల్లోకి తీసుకుని క్యారమెల్ సాస్ వేసాం కదా, దాంట్లోకి ఈ కలుపు పెట్టుకున్న ఎగ్ మిక్స్ని అంతా వేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర కానీ లేదా కుక్కర్లోనే చేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ పాత్రలో చేస్తున్నానండి. ఇలాంటి స్టాండ్ ఉంటే పెట్టుకోండి, లేదా మూతను కూడా పెట్టుకోవచ్చు. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని ఆ స్టాండ్ మొత్తం మునగకూడదండి, కొంచెం ఆఫ్ అయితే చాలు, ఎందుకంటే ఇది ఆవిరితో ఉడుకుతుంది కదా, అందుకని. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఆ స్టాండ్ మీద పెట్టండి. దాని మీద ఒక ప్లేట్ అని పెట్టుకోండి, ఎందుకంటే ఆవిరితో ఉడుకుతుంది కదా, వాటర్ అనేది దాని మీద పడిపోతాయి కనుక. ఇలా ప్లేట్ పెట్టండి. ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసుకొని ఇలా 45 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ప్లేట్ తీసి చాకుతో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా గుచ్చి చూడండి. చాకుకి అంటుకుంటే ఒక 5 మినిట్స్ ఉంచండి. చాకుకి ఇక్కడ అంటుకోలేదు, ఇక్కడ ఉడికినమాట. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చేయాలండి. చాకుతో కానీ ఇలా స్పాచులర్తో కానీ దాని చుట్టూ ఇలా చేయండి. చేసిన తర్వాత దానిపైన ప్లేట్ పెట్టి ఇలా బోర్లించండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగైతే పైన ఆ బౌల్ని తీసేయండి. క్యారమెల్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు 1-2 ముక్కలతో అస్సలు ఆగలేరు, మొత్తం తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూసారు కదా ఎంత జెల్లీ కింద ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. నోట్లో విసుకోగానే ఇలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. కిచెన్ క్వీన్ దేవి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. బాయ్ బాయ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.
లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కిచెన్ క్వీన్ దేవి.